హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. మీ అందరికీ తెలుసు కదండి, మనం కస్టమైజేషన్ ఏ సైజ్ అయినా సరే, ఏ మోడల్ అయినా సరే చేస్తాము అని చెప్పి. నాకైతే డైనింగ్ టేబుల్ ఆర్డర్ వచ్చింది, అలాగే టేక్ వుడ్ సోఫా కూడా కావాలి అని చెప్పారు. కస్టమైజేషన్ ఏమేమి చేసాము, మీరు 6 డైనింగ్ టేబుల్ అనుకోవచ్చు, కాదండి. చైర్స్ ఇలా కావాలి అన్నారు. కస్టమర్ ఫ్యాబ్రిక్ తో సహా సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చాము. బేస్ తో సహా చూసారు కదా, ఇలా డిజైన్ కావాలన్నారు. ఇంకా పైన డెకోలం టాప్ ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కస్టమర్ కి మనం ఇచ్చిన ఆప్షన్స్ చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే యాక్చువల్లీ కబోర్డ్ వర్క్స్ యూజ్ చేసేవి. అయితే కస్టమర్ ఇది కావాలి అని చెప్పారు. ఇదిగోండి, ఈ షీట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, మొత్తం ఇలా రావాలి అని చెప్పారు. సేమ్ మనం అలాగే ఇచ్చాము, చూస్తున్నారు కదా డెకోరంతోనే. దీని వల్ల అయితే మాత్రం చాలా అంటే చాలా లుక్ ఎలిగెంట్ వచ్చింది, చాలా బాగుంది. కస్టమర్ అయితే మాత్రం ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా వచ్చింది మేడం అని చెప్పారు. కస్టమర్ అయితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కస్టమర్ ఫీల్ అయితే చాలు కదండి, ఇంకేం కావాలి చెప్పండి. మనం కస్టమర్ కి ఇచ్చే ప్రొడక్ట్ క్వాలిటీ ఉండాలి, జెన్యూన్ ఉండాలి, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తున్నాం కాబట్టి, అలాగే కస్టమర్ కి నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ అయితే మాత్రం చాలా హ్యాపీ. అలాగే టేక్ వుడ్ సోఫా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కలర్ ఇది ఎలా వస్తుందా ఏంటా అనుకున్నాను, కానీ వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా వచ్చింది అని కస్టమర్ చెప్పారు. ఇప్పుడైతే కనుక ప్యాకింగ్ కూడా చేస్తాము, కానీ మీ అందరికి చూపించాలి కదా అని చెప్పి మళ్ళీ మొత్తం అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ప్యాకింగ్ ఇప్పుడు చేసేసి మళ్ళీ ఇంకా ఫుల్ గా ప్యాకింగ్ చేసేసి లోడింగ్ చేసేసి కస్టమర్ అయితే మాత్రం డెలివరీ చేసేయాలి. మీ అందరికి తెలిసిందే కదండి, సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ నమ్మకం అంటేనే సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. ఇప్పుడైతే డైనింగ్ టేబుల్ అండ్ సోఫా ప్యాకింగ్, లోడింగ్, డెలివరీ అవన్నీ కూడా మీకు చూపించేస్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. మీ అందరికీ తెలుసు కదండి, మనం ప్యాకింగ్, లోడింగ్, డెలివరీ అన్ని కూడా దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి చూసేయండి. మీరు కూడా నాతో పాటు నేను ఉన్నానా లేదా అనేది చెక్ చేసేయండి. డైనింగ్ టేబుల్ ఫస్ట్ అయితే కనుక 6 చైర్లు కదా, 6 చైర్లు కూడా ప్యాక్ చేసుకుంటున్నాం. మీకు అన్ని చైర్లు ఇవి చూపిస్తే కనుక వీడియో లెంత్ పెరిగిపోద్ది అని చెప్పి సింగిల్ చైర్ అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ 4 చైర్లు అయితే ప్యాకింగ్ అయిపోయి, ఇది 5వ చైర్, ఇంకొక చైర్ ఉంది ప్యాకింగ్ అయితే. దీని తర్వాత ఏంటంటే టాప్ని ప్యాకింగ్ చేస్తాము, అది కూడా చూపించేస్తాను. చూడండి, ఇదిగోండి డైనింగ్ టేబుల్ టాప్, ఇది తెలుసు కదా. మనం ఏ ప్రోడక్ట్ కొన్నా మన దగ్గర నుంచి కస్టమర్కి డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం ఇలా ర్యాపింగ్ చేసి పంపిస్తాము. దీనికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ మాకు, కానీ కస్టమర్ దగ్గర 1 రూపీ కాదు కదా, 1 పైసా కూడా తీసుకోకుండా మనమైతే కస్టమర్కి డ్యామేజ్ కాకూడదు అనే ఉద్దేశంతో జాగ్రత్తగా ప్యాకింగ్ చేసేసి లోడింగ్. ఈ కస్టమర్ గురించి ఒక విషయం చెప్పాలి, హైదరాబాద్ లాస్ట్ వీడియోలో ఒక షార్ట్ కూడా పెట్టాను. కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. కస్టమర్ మన దగ్గరికి ఇప్పుడు సెకండ్ టైం రావడం అండి. ఫస్ట్ టైం మేము వాళ్ళు షూ ర్యాక్, చైర్స్ తీసుకున్నారు. అవి క్వాలిటీ బాగున్నాయి అని నమ్మకం వచ్చిన తర్వాత మేడం వాళ్ళు వాళ్ళ ఇంటికి సోఫానా ప్లస్ డైనింగ్ టేబుల్ తీసుకున్నారు. అయితే ఈ కస్టమర్ మన దగ్గరికి ఎలా వచ్చారు, అసలు మన షాప్ ఎలా తెలుసు అని అడిగాము. అడిగితే మేడం మా ఫ్రెండ్ వాళ్ళు మీ దగ్గర తీసుకున్నారు ప్రొడక్ట్స్, మంచము, సోఫా, డైనింగ్ టేబుల్ తీసుకున్నారు. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాము. ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, దాంతోపాటు వాళ్ళు చెప్పిన రేట్స్ అవి కూడా చాలా రీజనబుల్ అనిపించింది. అందుకనేసి మీ దగ్గర తీసుకున్నాము. ఆల్రెడీ ఫస్ట్ టైం తీసుకున్నాం, క్వాలిటీ చాలా బాగుంది, అందుకు ఇప్పుడు సెకండ్ టైం వచ్చి ఇవన్నీ బుక్ చేసాము. ఇంకా మాకు ఇంకా పైన బెడ్రూమ్ ఒకటి రెడీ అవుతుంది. రెడీ అయితే కనుక ఇంకొక మంచం కూడా కావాల్సి వస్తుంది మేడం అని చెప్పారు. కస్టమర్ టు కస్టమర్ మనకి ఇలా వస్తున్నారంటే కారణం ఏంటంటే మనం కస్టమర్స్ అండి మౌత్ పబ్లిసిటీ ద్వారానే వస్తున్నారు. అంటే ఒక కస్టమర్ కొంటున్నారు, వాళ్ళని చూసి ఇంకో కస్టమర్ కొంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మోడల్స్ అవి బాగున్నాయి, ప్రైస్ ఎంత అంటే ఇంత ప్రైస్ అని చెప్పిన తర్వాత రీజనబుల్ అనిపించింది అని చెప్తున్నారు. అయితే వాళ్ళని చూసి మళ్ళీ ఇంకో కస్టమర్ దగ్గరికి వస్తున్నారు. ఇలా కస్టమర్ త్రూ కస్టమర్ మనకి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్లేసెస్ నుంచి కూడా రావడం అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది కూడా డౌట్ ఉంటుంది కదా, నేను చేస్తున్నానా లేదా అనేసి. నేను దగ్గరుండి చూసుకుంటాను, చేస్తాను అని చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మీరు చూస్తారు కదా, చైర్స్ అవన్నీ కూడా దగ్గరుండి నేనే లోడింగ్ వేశాను, అలాగే దగ్గరుండి ప్యాకింగ్, లోడింగ్ కూడా నేనే చూసుకుంటానని చెక్ చేస్తున్నారని అనుకుంటున్నాను.